ప్రభుతో నిండిపోయినట్లు ప్రభు నాతో మాట్లాడారు. నా హృదయాన్ని ప్రభు కలుగుతున్నారు. నాలో ఉన్న దెయ్యం, నాతో పాపం చేయించి నన్ను పాడు చేసిన దెయ్యం, బైబిల్లో మాట రాయబడింది, దురాశ గర్భంలో ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నని రాయబడింది. విడనింపు వచ్చింది 85 సంవత్సరంలో. నేను పడిపోయాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో నా పాపంలో పట్టుకున్నాను, నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తెల్లని వస్త్రాలు వేసుకుని నా దగ్గరకు వచ్చి హస్తంతో నట్టు తాకాడు. వెంటనే పిల్లరా ఎక్కలేని సంతోషం. అప్పుడు ప్రభు నాతో అంటున్నారు, నువ్వెవరెవరితో అయితే కొట్లాడావో వారందరితో సమాధానం పడమని ప్రభు నాతో మాట్లాడారు. వాళ్ళందరికీ కన్నీటితో పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడింది. మత్తయి సువార్త 5:23-24 వచనంలో రాయబడింది ఏంటంటే, కావున బలిపీఠమున అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడికి జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానం పడి వచ్చిన తర్వాత అర్పణ అర్పించడానికి ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదట సమాధానం అనేది మనకి ఎంతో అవసరం. అదే మత్తయి సువార్త 6:14-15 వచనంలో చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించునని ఖచ్చితంగా రాయబడింది. బైబిల్లో మాట ఉంది, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. మనకు క్షమించే మనసు లేకపోతే మన పాపములు క్షమించబడవు. అదే పరలోక ప్రార్థనలు మనం చూసినట్లయితే, మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారుణములు క్షమించు అని రాయబడింది. క్షమించే మనసు మనకుందా? ఏదో అలవాటుగా మారునస్తులు మేము క్షమించేసాను, ఇది అబద్ధం కదా. క్షమించే మనసు లేకుండానే, మనకు అచ్చున్న వారిని క్షమించకుండానే దేవుని దగ్గరకు వచ్చి అలవాటుగా మారునస్తులను మేము క్షమించేసాం ప్రభా, అది అబద్ధమే. నన్ను క్షమించు అంటాం కాదు, క్షమించే మనసు కావాలి. ఉపవాసం ఉండి కూర్చుంటే జరిగేది ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకి పశ్చాత్తాపంతో మనలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసి ఆ ద్వేషాన్ని తీసేసి క్షమించే మనసు ఇస్తాడు. మనం మొదట క్షమించాలి, ఆ తర్వాత ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఇది ఏదో వచ్చేసింది నాకు రక్షణ అంటారా? రక్షణ అంటే యెరూషలేమా నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకో, పాపం పోవాలి, పరిశుద్ధి కావాలి, రక్షణ కొరకు కనిపెట్టాలి. రక్షణ అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం, పాపం నుంచి విడిపింపట్టం. కాబట్టి మొట్టమొదటి ప్రభు నాతో మాట్లాడింది, నీ విరోధులందరితో సమాధానం పడన్నారు. జవగ్రంథంలో నా పేరు చూపించారు. గ్రామానికి వీధి తిరిగి ప్రకటించమని ప్రభు నాతో మాట్లాడారు. వచ్చాను మొట్టమొదటి నేను ఇంటికి వచ్చి మొట్టమొదటి నా భార్యతో సమాధానం పడి, తర్వాత తిరిగి పురుగుని అందరితో సమాధానం పడ్డాను. నాకు నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను కూడా. ప్రభు ఆయన ప్రభు చొప్పున ఆయా స్థలాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించమని పోవచ్చు. ఇలాగా మనం రక్షించబడితే ఆ ప్రభుని చూస్తాము, ఆయన స్వరాన్ని వింటాము. మనం ఏం చేయాలో దేవుడు చెప్తాడు. నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తాను, ఇక్కడికి వెళ్ళి సేవ చేస్తాను అని చెప్పి మనకు మనం వెళ్ళక్కర్లేదండి. ఆయన చెప్పితేనే వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ప్రభు చిత్తానుసారంగా జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించులని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన చిత్తమును జరిగించాలి. ప్రభు చెప్పే వరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడకపోతే చేదని వేరు ఏదైనా నీ హృదయంలో ఉండి నేను కలవరపరుస్తుంటే మొదట దాన్ని పెరిగి బయట పారే, పాపాన్ని చంపాలి. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మన హృదయంలో మెదులుతుంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయంలోని తలంపుల్లోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని, అసలు ఈ నరుడిని నేను ఎందుకు సృష్టించాను చెప్పి దేవుడు నొచ్చుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, కళ్ళకు నిలివెల్లా విషయమే. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, అది కడగబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తం చేయబడలేదు.
కాబట్టి నీలో ఏ పాపం ఉందో ప్రతి చిన్న పాపం కూడా ఒప్పుకోవాలండి. ఏదో పాపిని నన్ను ఖండించమని చెప్పి ప్రార్థన చేస్తే సరిపోదు. బాప్తిజం ఇచ్చి యోహాను గారు అంటున్నాడు, తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తిజం పొందుతున్న వారిని చూచి ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారేనని చెప్పుకునే మనం దానికి తగ్గట్టు బ్రతుకుతున్నామా? ఏదో పెదవులతో పాపాలు ఒప్పుకొని బాప్తిజం తీసుకుంటే పరలోకం కాదు. నీ హృదయం కడగబడాలి, పాపాన్ని చంపాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనడి ధనాపేక్షను చంపేయడన్నాడు. పాపాన్ని చంపి పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడటం. అందరితో సమాధానము, పరిశుద్ధి కలిగి ఉండండి. పరిశుద్ధి లేకుండా ఎవడు ప్రభువును చూడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ప్రభువును చూసిన అనుభవం ఉందా? ఆయన స్వరాన్ని విన్న అనుభవం ఉందా? ప్రభు చెప్పింది చేస్తున్నావా? అననీయ సౌలుతో అంటున్నాడు, దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. అన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట నాకు సాక్ష్యమై ఉందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, నిజమే. సాక్ష్యమనగా కనిన విన్న సంగతులు, ఏది కన్నావో, ఏది విన్నావో, కన్నారో, ఏది నిదానించి కనుగొన్నావో, దేన్ని తాకి చూస్తున్నావో దాని గురించి సాక్ష్యం చెప్పాలి. ఇది ఆత్మకార్యం. రక్షణ అంటే ఆత్మకార్యం. పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనలను రక్షించిన రాయబడింది. స్వభావంలో మార్పు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి ఒక్కడు అప్పుడే హృదయంలో పాపం చేస్తున్నాడు. వ్యభిచారాన్ని చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు శాపగ్రస్తులని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంటే, పాపపు మనసు పోకుండా, నీ చూపులో మార్పు రాకుండా, పెదవుల్లో సర్ప విషమందని రాయబడింది. ఆ విషపు మాటలు పోకుండా హృదయం ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవడం ఆ ఆలోచన నుంచి విడిపింపబడకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రభువును చూడకుండా, ఆయన చిత్తాన్ని జరిగించకుండా, ఆయన స్వరాన్ని వినకుండా ఏదో వెళ్తున్నాను వస్త్ర కాపురా మహాశ్రమం అనిపిస్తూ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకునేవారే ఆ పరలోక రాజ్యానికి అర్హులు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు నాతో కూడా సంచరించెదరు. దేవదూతల ఎదుటను నేను అతనిని ఒప్పుకుంటాను. ప్రభు మాట్లాడుతున్నాను. ప్రభు ఎవరి పేరైతే ఒప్పుకుంటారో వారే పరలోకానికి అర్హులు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుందో, కేవలం జీవగ్రంథంలో పేరు రాయబడటమే చాలదండి. జీవగ్రంథంలో రాయబడినటువంటి పేరు దాన్ని తుడిపి పెట్టకుండా కాపాడుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయం కడగబడుతుందో, పాపాలు క్షమించబడతాయో, పాపపు పుస్తకాన్ని ప్రభు కొట్టివేసి జీవగ్రంథంలో పేరు రాస్తాడు. జీవగ్రంథంలో పేరు రాసిన తర్వాత దినదినం దిద్దుకుంటూ పరిశుద్ధి కలిగి ఆ పేరు తుడిపి పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే అంటాడు భక్తుడు, మరి భయముతోనూ వణుకుతోనూ నీ రక్షణను కొనసాగించుకోమని రాయబడింది. శాస్త్రం ఈ రోజుల్లో అలవాటు ఏంటంటే, ప్రార్థనకి వెళ్ళి వచ్చానండి అంటారు ఆదివారం. ప్రార్థనకి వెళ్తే పరలోకమా, పరిశుద్ధి ఉంటే పరలోకమా? ఏమండి, పరిశుద్ధత కావాలి. ప్రభు రక్తంలో కడగబడ్డ అనుభవం కావాలి. ప్రార్థనకి వెళ్తే సరిపోదండి. సహజగిరిదాల్లో ఏమైపోయిందంటే, చేపంట ఎప్పుడు చూసినా నీళ్ళలోనే ఉండదండి. ఒక ఆయన ఏం చేశాడంటే, మంచి చేప తెచ్చి అలావడిని బ్రహ్మాండంగా ఫ్రై చేయాలట. ఇది ఎప్పుడు చూసిన నీళ్ళలో ఉంటుంది, కానీ అట్టాగే ముక్కలు చేసి ఫ్రై చేసి పారేసి ఎట్టుంటుంది, కంపు కొడుతుందండి. అది ఎప్పుడు చూసిన నీళ్ళలో ఉండదు, దాని లోపల చేదు ఉంటుంది. ఆ చేదు శుభ్రంగా కడిగి శుభ్రం చేసి ఫ్రై చేస్తేనే రుచికరంగా ఉంటుంది. కానీ అట్లాగే ఎప్పుడు చూసినా ప్రార్థన పాటలు, ప్రార్థన పనికిరాదు. పరిశుద్ధత కావాలి, కడగబడ్డ అనుభవం కావాలి, ప్రభు రక్తంలో కడగబడ్డ అనుభవం కావాలి.
పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను కదా. చిన్న పాము గరిస్తే చేస్తావా, పెద్ద పాము గరిస్తే చేస్తావా? విషం కొంచెమైనా చాలు చావటానికి. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎందును నిత్యం ఉండదని మీ దగ్గరని రాయబడింది. ద్వేషించే మనసు మనలో ఉంటే నరకమే. ప్రేమించే మనసు కావాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, అనగా ప్రేమించే మనసు నాకుంది కాబట్టి నాకు పరలోకం అనేటువంటి అనుభవం రావాలి. దుష్టులు సహించాలి, శపించే వారిని దీవించాలి, బాధించే వారి వరకు ప్రార్థన చేయాలి. ఈ అనుభవం ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి పిల్లరా, పౌలు గారు పరవశుడై ప్రభువుని చూశాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన జీవితాంతం ప్రభు మన స్థానానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. మనం కూడా ఆ ప్రభుని చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి. గొర్రెలు అతని స్వరము విలువని రాయబడింది. ఆయన చెప్పింది చేయటం నేర్చుకోవాలి. కాబట్టి ఈ అనుభవంలోకి వచ్చి మీరు ప్రభువును మహిమపరచలేదు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యం కనుక మీరు కూడా చేదని వేరు ఏదైనా మీ హృదయంలో ఉండి మిమ్మల్ని కలవపరుస్తుంటే పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయరు కదా. ఏ చిన్న పాపం ఉన్నా పిల్లరా దేవునికి పనికిరాం. పరిశుద్ధులే ఆ పరలోకానికి యోగ్యులు కాబట్టి పరిశుద్ధి కలిగి మారు మనస్వర్గంలోకి వచ్చి ఆయన రాజ్యంలో ప్రవేశించగలరని చెప్పి ప్రభువుని బట్టి మిమ్మల్ని బట్టి పాడుకుంటున్నాను. దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దేవుడుగా ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి కృపగల ప్రభా, నీ నామానికి స్తుతి భావస్తుతి స్తోత్రం. కేవలం మీ కృపే వెచ్చబడి వాక్యం మీరు ఫలించండి ప్రభా. ఇంకెవరైతే రక్షణ మారు మనసు అనుభవం రాలేదు వారు మారు మనసు పొంది మీ మహిమ కొరకు జీవింపజేసి సహాయం చేయాలని తండ్రి. ఆమె స్తోత్రం దయగలనైనా కృపగలనైనా ప్రేమగలనైనా మీకు వందనాలు ప్రభా. యోగ్యులు మలుపులు ఎందుకు పనికిరాంటూ మమ్మల్ని ప్రభా, ఆయన నశించిపోతున్న మమ్మల్ని ప్రభా, నాశనం అవుతున్న మమ్మల్ని ప్రభా, పాపంలో కొట్టుకుపోతున్న మమ్మల్ని ప్రభా, మీ కృప చేత కనికరం చేత నాయన మీరు రక్షించుకున్నారు నాయన. మీకు వందనాలు ప్రభా. మనుషులందరూ అసహించుకున్నా కూడా మీరు అసహించుకుని ప్రభా, మీరు మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి అయినా మీకు వందనాలు ప్రభా. నీ కుమారునికి చూపించే రీతిగా ప్రభా పల్లె తిరిగి ప్రభా సువార్తను ప్రకటించమన్నారు నాయన. మీకు వందనాలు ప్రభా. మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన. నీ కుమారుడి వాక్యాన్ని బట్టి నాయన మా హృదయంలో ఫలించినైనా మీకు మహింకరంగా జీవించే జీవితాలు మాకు దయచేసి నాయన మీరే తోడుకుండి సహాయం చేసి మీరు మహిం పొందమని మా ప్రభుని మీ ప్రేమ బ్రతిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.